Good morning to all. This is Naval Mira. Our subject is operating system. In that operating system, today's our topic is multi-threaded programming. Okay, na? Before that, what is our today's topic? That is communication in client-server systems. Okay, na? So I am recalling this topic once again. So communication in client-server systems. Okay, na? Yes, what is the meaning of this? Client-server communication system consists of two major components. Those are one is client system, next one is server system. Okay, na? Generally, there are so many clients are connected to one server. Look at this diagram. There is one server is presented. Okay, na? With this one server, there are two or more clients are connected. Okay, na? So generally, clients are used to send the request to the server, and server process that particular request and generate a response to particular client. ఓకేనా? సో క్లయింట్స్ ఏం చేస్తారు అంటే వాళ్ళకి కావాల్సిన రిక్వెస్ట్ సర్వర్కి పంపిస్తారండి. మరి సర్వర్ ఏం చేస్తుందంటే ఆ రిక్వెస్ట్ని ప్రాసెస్ చేసి ఆ రిక్వెస్ట్కి కావాల్సిన అవుట్పుట్ని నథింగ్ బట్ రెస్పాన్స్ని క్రియేట్ చేసి ఎవరెవరికి పంపించాలో వాళ్ళకి రెస్పాన్స్ని పంపిస్తూ ఉంటుంది. అంటే క్లయింట్స్ ఏమో రిక్వెస్ట్ పంపిస్తారు సర్వర్కి, మరి సర్వర్ ఏం చేస్తుందంటే ఆ పర్టికులర్ క్లయింట్కి రెస్పాన్స్ పంపిస్తూ ఉంటుంది. దిస్ ఈజ్ నథింగ్ బట్ కమ్యూనికేషన్ ఇన్ క్లయింట్ సర్వర్ సిస్టమ్స్. ఓకేనా? మరి ఏ విధంగా? సో client server systems are communicated with the help of three methods. First one is sockets, and next one is remote procedure calls, and next one is pipes. Okay na? So what is the meaning of sockets? A socket is a one of the communication methods. Okay na? This is used to communicate client and server system. Okay na? In the same machine or different machines. Okay na? So client server machines are communicated with the help of sockets by using IP address and port number. Okay na? So socket ఏం మెయింటైన్ చేస్తూ ఉంటుందంట? Socket maintaining two components. First one is IP address, next one is port number. With the help of IP address and port number, socket is used to communicate client and server. Okay na? So with the help of socket, okay na? With the help of socket, we can transfer only unstructured byte stream. ఓకేనా? స్ట్రక్చర్డ్ బైట్ స్ట్రీమ్ని మీరు సెండ్ చేయలేరండి. ఓన్లీ అన్స్ట్రక్చర్డ్ బైట్ స్ట్రీమ్ని మాత్రమే మీరు సెండ్ చేయగలరు. ఓకేనా? ఈ డయాగ్రామ్ ఒకసారి చూస్తే దిస్ ఈజ్ అవర్ సర్వర్ ప్రాసెస్. ఓకేనా? క్లయింట్ ప్రాసెస్. ఓకేనా? సర్వర్ మెయింటైన్ ఇట్స్ ఓన్ operating system as well as client maintain its own operating system. In that operating system, socket అనేది ఒక కమ్యూనికేషన్ మెథడ్ అండి. సో ఈ సాకెట్, సో సర్వర్ ఆపరేటింగ్ సిస్టంలో ఉన్న సాకెట్ని యూజ్ చేసుకొని క్లయింట్ ఆపరేటింగ్ సిస్టంలో ఉన్న సాకెట్తో కమ్యూనికేట్ అయ్యి, ఓకేనా? సో క్లయింట్ ఏమో రిక్వెస్ట్ పంపిస్తూ ఉంటుంది, మరి సర్వర్ ఏం చేస్తూ ఉంటుంది, దానికి రెస్పాన్స్ పంపిస్తూ ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ వన్. ఓకేనా? నెక్స్ట్ వన్ ఆర్పిసి. Okay, RPC stands for a remote procedure calls. Actually, RPC also called as function call. Okay, RPC also called as function call. Again, also called as subroutine calls. Okay, మరి ఇదేం చేస్తుంది? ఓకేనా? దిస్ ఈజ్ అనదర్ మెథడ్ టు కమ్యూనికేట్ క్లయింట్ అండ్ సర్వర్. ఓకేనా? సో క్లయింట్ అండ్ సర్వర్ కమ్యూనికేట్ విత్ ది హెల్ప్ ఆఫ్ ఆర్పిసి సబ్ రొటీన్. ఒక్కసారి మీరు ఈ డయాగ్రామ్ చూస్తే క్లయింట్ ఏం చేస్తూ ఉంటుంది, ఇదిగోండి ఈ ఆర్పిసిని యూజ్ చేసుకునే సర్వర్లో ఉన్న ఆర్పిసితో కమ్యూనికేట్ అయ్యి, ఓకేనా? సో రిక్వెస్ట్ని పంపిస్తుంది సర్వర్కి. మరి సర్వర్ ఏం చేస్తుంది, సర్వర్లో ఉన్న ఆర్పిసి, ఓకేనా, ఆర్పిసి యూజ్ చేసుకొని క్లయింట్లో ఉన్న ఆర్పిసితో కమ్యూనికేట్ అయ్యి దానికి రెస్పాన్స్ పంపిస్తూ ఉంటుందండి. ఓకేనా? సో మరి ఎందుకు దానికి దీనికి డిఫరెన్స్ ఏమిటంటే, దానికంటే మీనింగ్ ఏంటి? సాకెట్స్కి ఆర్పిసికి డిఫరెన్స్ ఏమిటంటే, సాకెట్స్ ఏమో విత్ ఇన్ ది లొకేషన్, విత్ ఇన్ ది ఆఫీస్, విత్ ఇన్ ది, ఓకేనా, విత్ ఇన్ ది బిల్డింగ్ కమ్యూనికేట్ అవడానికి మాత్రమే యూజ్ అవుతాయి. బట్ ఆర్పిసితో మీరు, ఓకేనా, సర్వర్ ఎక్కడైనా లొకేట్ అవ్వచ్చు, క్లయింట్ ఎక్కడైనా లొకేట్ అవ్వచ్చు. ఓకేనా? సో వైర్లెస్తో మీరు కమ్యూనికేట్ అవ్వచ్చు అండి. ఓకేనా? సో మీరు ఇక్కడ నుంచి ఎక్కడికైనా సరే కనెక్ట్ అవ్వచ్చు. ఇప్పుడు మనం ఆన్లైన్ చెప్పుకుంటాం కదా. సో ఆన్లైన్లో మీరందరూ ఏంటండి, ఆన్లైన్లో ఏం చేస్తున్నారు, వైర్లెస్తో కమ్యూనికేట్ అయ్యారు. అంటే మీ మొబైల్స్తో నా ల్యాప్టాప్కి కనెక్ట్ అయ్యారు. అంటే మన మధ్య ఏముంది, ఫిజికల్ కనెక్షన్ ఏమి లేదండి, జస్ట్ వైర్లెస్ కమ్యూనికేషన్. సో ఆర్పిసి కమ్యూనికేషన్తో మనం కనెక్ట్ అయ్యామన్నమాట. ఓకే, నా ల్యాప్టాప్ ఏమో సర్వర్ లాగా యాక్ట్ చేస్తుంది, మరి మీ మొబైల్స్ ఏమో
మీ మొబైల్స్ వైర్లెసే కదా, సో మీ మొబైల్స్ క్లయింట్స్ లాగా యాక్ట్ చేస్తూ ఉంటాయి. ఓకేనా. సో దిస్ ఇస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ఆర్పిసి అండ్ సాకెట్స్. అదే మన ల్యాబ్లో ఉన్న సిస్టమ్స్ అనుకోండి సాకెట్స్ అని. ఓకేనా. మన ల్యాబ్లో ఉన్న సిస్టమ్స్ ఏమో సాకెట్స్కి ఎగ్జాంపుల్. ఎందుకు? వైర్ కనెక్షన్ ఉంటుంది కాబట్టి. ఒక సిస్టమ్ టు ఇంకో సిస్టమ్, ఇంకో సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్కి, మన సర్వర్కి అన్ని వైర్తో కనెక్ట్ అయి ఉంటాయి కాబట్టి అది మన సాకెట్కి ఎగ్జాంపుల్ అండి. మరి ఆర్పిసి ఎగ్జాంపుల్ అది కూడా ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి కదా, వైర్లెస్ కమ్యూనికేషన్ ఇదే. ఓకేనా. సో దిస్ ఈజ్ అబౌట్ అవర్ ఆర్పిసి. Third one is pipes. Yes, what is the meaning of pipes? Here, pipe is another method to communicate client server systems. And actually, pipe is a inter-process communication method. Okay, na? Inter-process communication method. Okay. Yes. What is the meaning of pipe here? Here, pipe consists of two edge point. Okay, na? One is entry point, next one is exit point. Okay, na? Entry point ద్వారా డేటాని మీరు సెండ్ చేస్తూ ఉంటారు, ఎగ్జిట్ పాయింట్ ద్వారా డేటాని తీసుకుంటూ ఉంటారు. ఓకేనా. మరి here there are two different methods of pipes and first one is ordinary pipe, next one is named pipe. Okay. So what is the meaning of ordinary pipe? Here ordinary pipe allows only one way communication. Okay, only one way communication మాత్రమే ప్రొవైడ్ చేస్తుంది. If we want to establish two-way communication, we must establish two pipes. ఓకేనా. ఒకే పైప్ ద్వారా మనకు కుదరదు. ఓకేనా. ఓన్లీ వన్ వే కమ్యూనికేషన్ మాత్రమే ప్రొవైడ్ చేస్తాం కాబట్టి మనకి టూ-వే కమ్యూనికేషన్ ప్రొవైడ్ చేయడం టూ పైప్స్ కావాల్సిందే. ఓకేనా. దట్ ఈస్ ద మెయిన్ డ్రాబ్యాక్. ఓకేనా. ఇన్ అవర్ ఆర్డినరీ పైప్స్. కమింగ్ టు అవర్ నేమ్డ్ పైప్స్. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ నేమ్డ్ పైప్? ఎస్, నేమ్డ్ పైప్ ఈజ్ ఏంటండి అడ్వాన్స్ వర్షన్ ఆఫ్ ఆర్డినరీ పైప్స్ అండి. మరి ఇదేం చేస్తుంది? ఇన్ దిస్ నేమ్డ్ పైప్ వన్ పైప్ కెన్ అలౌ టూ-వే కమ్యూనికేషన్. అదేమో వన్ వే, ఇదేమో టూ-వే కమ్యూనికేషన్ ప్రొవైడ్ చేస్తుంది. అంటే ఒక పైప్ ఉంటే చాలు. ఓకేనా. సెండ్ మన క్లయింట్ నుంచి సర్వర్కి, సర్వర్ నుంచి క్లయింట్కి రెండు బోత్ డైరెక్షన్లో టూ-వే కమ్యూనికేషన్ తీసుకోవచ్చు. అందుకోసం దీన్ని ఏమన్నామంటే నేమ్డ్ పైప్స్ ఆర్ మోర్ పవర్ఫుల్ దాన్ ఆర్డినరీ పైప్స్. ఓకేనా. సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ యస్టర్డేస్ టాపిక్ అండి. సింప్లీ కమ్యూనికేషన్ ఇన్ క్లయింట్ సర్వర్ సిస్టమ్స్. ఓకేనా. నౌ today's our topic is multi-threaded programming. ఓకేనా. ఎనీ డౌట్స్ ఇన్ యస్టర్డేస్ టాపిక్? ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఒకసారి మీరు రిఫర్ చేసినట్లయితే ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇఫ్ దర్ ఎనీ డౌట్స్ ఇన్ అవర్ యస్టర్డేస్ టాపిక్, లేకపోతే కంటిన్యూ అవుదాం చెప్పండి. నేను ప్రతిరోజు కూడా ఈరోజు టాపిక్ చెబుతాను. రేపు మళ్ళీ ఒక్క 5 minutesలో నేను చెప్పిన టాపిక్ ఒకసారి రీకాల్ చేస్తూ ఉంటాను అనమాట. ఓకేనా. చెప్పండి. ఎవరైనా వినని వాళ్ళు ఉంటే వింటారని. ఓకేనా. సో వినేవాళ్ళు ఉన్నా రెండోసారి విన్నట్టు ఉంటుంది మీకు. ఓకేనా. ఎస్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎస్? ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? కమ్యూనికేషన్ ఇన్ క్లయింట్ సర్వర్ మోడల్, ఈజ్ దర్ ఎనీ డౌట్స్? యస్టర్డేస్ టాపిక్ ఐ థింక్ నో No, డౌట్స్. sir. ఓకేనండి. సో కమింగ్ టు అవర్ టుడేస్ టాపిక్, దట్ ఈస్ మల్టీ-థ్రెడెడ్ ప్రోగ్రామింగ్ అండి. ఎస్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మల్టీ-థ్రెడెడ్? బిఫోర్ మల్టీ-థ్రెడెడ్ ఫస్ట్ వీ డిస్కస్ అబౌట్ థ్రెడ్. ఓకేనా. ఆర్డినరీ థ్రెడ్ అండి. చూద్దాం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ థ్రెడ్ హియర్? ఏ థ్రెడ్ ఈజ్ ఏ, ఓకేనా, థ్రెడ్ ఈజ్ నథింగ్ బట్ లీస్ట్ వెయిట్ ప్రాసెస్ అండి. ఓకేనా. థ్రెడ్ని ఏమంటాము అంటే నేను ఆల్రెడీ బేసిక్స్ చెప్పానండి, మళ్ళీ చెప్తున్నాను చూడు. ఓకేనా. థ్రెడ్ ఆల్సో కాల్డ్ యాజ్ లైట్ వెయిట్ ప్రాసెస్. ఓకేనా. ఎల్డబ్ల్యూపి అంటాము. మరి ఏం చేస్తుంది ఇది? దిస్ ఈజ్ ఎ బేసిక్ యూటిలైజేషన్ ఆఫ్ సిపి. దిస్ ఈజ్ ద బేసిక్ యూటిలైజేషన్ ఆఫ్ సిపియు. దట్ మీన్స్, ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ టేక్ వన్ ప్రోగ్రామ్ అండి, ఇఫ్ యూ టేక్ వన్ ప్రోగ్రామ్, ఓకేనా, మై ప్రోగ్రామ్ కన్సిస్ట్ ఆఫ్ 10 లైన్స్ అనుకోండి. మన ఆ 10 లైన్స్లో ఒక్కొక్క లైన్ ఏమవుతుందంటే ప్రాసెస్ అవుతుందండి. ఒక్కొక్క లైన్ ఏమవుతుందంటే ప్రాసెస్ అవుతుంది. మీరు ఇంకా ప్రాసెస్ని ఇంకా జూమ్ చేస్తే ప్రాసెస్లో ఏముంటాయి? ప్రాసెస్ కన్సిస్ట్ ఆఫ్ వన్ ఇన్స్ట్రక్షన్ ఆర్ సంథింగ్ వన్ లైన్ కదా. ఆ వన్ లైన్లో సమ్ సబ్ పార్ట్స్, ఆ లైన్లో సబ్ పార్ట్స్ ఏమవుతాయి అంటే మనం థ్రెడ్గా అనుకోవచ్చు. ఓకే. లైన్లో సబ్ పార్ట్స్ ఏ విధంగా ఉంటాయి అంటే థ్రెడ్గా అనుకోవచ్చు. అందుకోసం దీన్ని ఏమంటామంటే హియర్ థ్రెడ్ ఈజ్ నథింగ్ బట్ లైట్ వెయిట్ ప్రాసెస్, ఎల్డబ్ల్యూపి. ఓకే. దిస్ ఈజ్ ద బేసిక్ యూటిలైజేషన్ ఆఫ్ CPU. This is the basic utilization of CPU. Same as our process. Okay, now same as our process, thread consists of thread ID, program counter, register set and stack. Okay na. ఒకసారి మనం ప్రాసెస్లో అదే చూసాం కదా. ప్రాసెస్ ఫర్ ఎగ్జాంపుల్ పీసీబీ అంటాం కదా, ప్రాసెస్ కంట్రోల్ బ్లాక్ అని అక్కడ చెప్పుకున్నామండి. పీసీబీ అని ఒక చిన్న డయాగ్రామ్ వేసాం. పీసీబీలో ఏముంటాయి? స్టాక్స్ ఉంటాయి, డేటా ఉంటుంది, టెక్స్ట్ ఉంటుంది, ఓకేనా, హీప్ ఉంటుంది, ఓకేనా, ప్రాసెస్ ఐడి ఉంటుంది, ఓకేనా,
ప్రాసెస్ ప్రోగ్రామ్ కౌంటర్ ఉంటుంది, రిజిస్టర్స్ ఉంటాయి, స్టాక్స్ ఉంటాయి. సో ఎట్లా అయితే మనకి ప్రాసెస్లో ప్రాసెస్ కంట్రోల్ బ్లాక్ ఉంటుందో అట్లాగే థ్రెడ్ కూడా ఏమంటారు, ప్రతి థ్రెడ్కి ఏమంటాయంట, ఈచ్ అండ్ ఎవ్రీ థ్రెడ్ కన్సిస్ట్ ఆఫ్ ఇట్స్ ఓన్ థ్రెడ్ ఐడి, ఇట్స్ ఓన్ ప్రోగ్రామ్ కౌంటర్, ఇట్స్ ఓన్ రిజిస్టర్ సెట్ అండ్ ఆల్సో ఇట్స్ ఓన్ స్టాక్. వై? బికాస్ హియర్ థ్రెడ్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ప్రాసెస్ కదా. థ్రెడ్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ప్రాసెస్ కాబట్టి ప్రాసెస్కి ఎట్లా అయితే పీసీబీ ఉందో థ్రెడ్ కూడా సేమ్ అట్లాగే ఉంటుంది. యాక్చువల్లీ థ్రెడ్ ఈజ్ ఏ వన్ టైప్ ఆఫ్ ప్రాసెస్ అండి. ఓకేనా. థ్రెడ్ అనేది ఏమీ లేదు, ప్రాసెస్లో మీరు ప్రాసెస్ని కట్ చేస్తే అంటే ప్రాసెస్లో పార్ట్సే మనకి ఏమవుతాయి అంటే ప్రాసెస్లో ఒక పార్ట్ ఏమవుతుందంటే ఇక్కడ థ్రెడ్ అవుతుందండి. ఓకేనా. సో ప్రాసెస్లో ఎట్లయితే మనకి పీసీబీ ఉందో సేమ్ యాజ్ థ్రెడ్ కూడా ఇట్స్ ఓన్ థ్రెడ్ ఐడి, ఇట్స్ ఓన్ ఏంటంటే ప్రోగ్రామ్ కౌంటర్, ఇట్స్ ఓన్ రిజిస్టర్ సెట్ అండ్ ఆల్సో ఇట్స్ ఓన్ స్టాక్ ఉంటుంది. ఓకేనా. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ థ్రెడ్. ఓకేనా. మల్టీ థ్రెడ్ ఇంకా మనం చెప్పట్లేదండి, జస్ట్ థ్రెడ్ డెఫినేషన్ చూస్తున్నాం అనమాట. సో సింపుల్లీ నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్పానండి. ఫర్ ఎగ్జాంపుల్, మై నేమ్ ఈజ్ రాహుల్ మీరా. వన్ వర్డ్ ఉందండి, వన్ వర్డ్ కాదు, ఒక లైన్ ఉంది. ఆ లైన్ మొత్తం నేను ప్రోగ్రామ్గా ఎగ్జాంపుల్ తీసుకుంటే, సో లైన్లో ఒకసారి మీరు జాగ్రత్తగా చూస్తే మై ఈజ్ ఏ వర్డ్. ఓకేనా. మై ఈజ్ ఏ వర్డ్, నేమ్ ఈజ్ ఏ వర్డ్, ఈజ్ ఏ వర్డ్, నాగుల్ ఈజ్ ఏ వర్డ్ కదా. సో ఆ ఒక్కొక్క వర్డ్ నేను ప్రాసెస్ ఎగ్జాంపుల్ అనుకుంటే మనకు అర్థమవుతుంది. ఓకేనా. లైన్ మొత్తాన్ని నేను ప్రోగ్రామ్గా అనుకుంటే లైన్లో పార్ట్స్ ఏమిటి, వర్డ్స్ నేను ప్రాసెస్ అనుకుంటే. ఓకేనా. ఇప్పుడు ఆ వర్డ్లో ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక వర్డ్ తీసుకున్నామండి, మై ఈజ్ ఏ వర్డ్ కదా. మై ఈజ్ ఏ వర్డ్ సింప్లీ ప్రాసెస్ కదా, మై ఈజ్ ఏ ప్రాసెస్. ఇప్పుడు ఎం అనేది ఒక థ్రెడ్ అవుతుంది, వై అనేది థ్రెడ్ అవుతుంది. ఇప్పుడు ఎం అనేది ఒక థ్రెడ్, వై అనేది ఒక థ్రెడ్ అనుకోండి, మై. ఇప్పుడు ఈ ఎంవై రెండింటిని ఎగ్జిక్యూట్ చేస్తే ఏం ఎగ్జిక్యూట్ అయినట్టు, ఎం అనే థ్రెడ్ ఎగ్జిక్యూట్ చేసేసాను, వై అనే థ్రెడ్ని ఎగ్జిక్యూట్ చేశాను, అంటే ఎంవైని ఎగ్జిక్యూట్ చేశాను. ఇప్పుడు ఎంవై టూ థ్రెడ్స్ని ఎగ్జిక్యూట్ చేస్తే ఇండైరెక్ట్గా ఏం ఎగ్జిక్యూట్ చేసినట్టు నేను చెప్పగలరా? ఎవరు వింటారు? చెప్పగలరా ఎవరైనా? సిస్మిరి మీరేనా? సార్ నేను కాదు సార్. చెప్పండి. లేదా డౌట్ ఉంది సార్. డౌట్ ఏం లేదుగా. ఓకేనండి. ఓకేనా. ఆ, సింపుల్లీ ఇక్కడ మై అనేది ఒక థ్రెడ్, వై అనేది ఒక థ్రెడ్. ఓకేనా. ఇప్పుడు ఎంవై రెండింటిని ఎగ్జిక్యూట్ చేశానంటే ఒక ప్రాసెస్ కంప్లీట్ అయినట్టే. ఫర్ ఎగ్జాంపుల్ ఈజ్ తీసుకుందాం. ఐ అనేది ఒక ప్రాసెస్, ఒక థ్రెడ్, ఎస్ అనేది ఒక థ్రెడ్. ఐఎస్ ఈజ్ అయితే ఈ రెండు థ్రెడ్ని ఎగ్జిక్యూట్ చేస్తే ఇంకొక ప్రాసెస్ కంప్లీట్ అయినట్టే కదా. సో సింపుల్లీ ప్రాసెస్లో పార్ట్స్ ఏమవుతాయి అంటే, ప్రాసెస్లో చిన్న చిన్న పార్ట్స్ ఏమవుతాయి అంటే థ్రెడ్ అవుతుందండి. అందుకోసమే థ్రెడ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ లైట్ వెయిట్ ప్రాసెస్, ఎల్డబ్ల్యూపి అంటామండి. దిస్ ఈజ్ ఎ బేసిక్ యూటిలైజేషన్ ఆఫ్ సిపియు. దిస్ ఈజ్ ఎ బేసిక్ యూనిట్ ఆఫ్ సిపియు అంటామండి. ఓకేనా. మరి ఎన్ని టైప్స్ ఆఫ్ థ్రెడ్స్ ఉన్నాయి? థ్రెడ్ డెఫినేషన్లో ఏం డౌట్ లేదు కదండి. థ్రెడ్ డెఫినేషన్లో ఎటువంటి డౌట్ లేదు కదా. సో కమింగ్ టు అవర్ నెక్స్ట్ టాపిక్. సో యాక్చువల్లీ దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ థ్రెడ్స్ అండి. First one is a user thread, next one is kernel thread అండి. ఓకేనా. యాక్చువల్లీ there are two types of threads. First one is user thread, next one is kernel thread. ఓకేనా. కమింగ్ టు అవర్ ఫస్ట్ వన్, వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ యూజర్ థ్రెడ్? ఓకేనా, పేరులోనే ఉంది యూజర్ థ్రెడ్ అని. వాట్ ఇస్ ద మీనింగ్ యూజర్ థ్రెడ్? User thread is a one type of thread. This is used to support by the kernel and implemented by థ్రెడ్ లైబ్రరీ ఎట్ యూజర్ లెవెల్. సింపుల్ దాని మీనింగ్ ఏమిటి అంటే యూజర్ థ్రెడ్స్ ఆర్ యూజ్డ్ టు యూజర్ యూజర్ లెవెల్ యూజర్ లెవెల్ థ్రెడ్ లైబ్రరీస్ విత్ ది హెల్ప్ ఆఫ్ కెర్నల్ థ్రెడ్స్. కెర్నల్ థ్రెడ్స్ అంటే ఏమీ లేదండి, ఆపరేటింగ్ సిస్టమ్ థ్రెడ్స్ అనమాట. యూజర్ థ్రెడ్స్ అంటే మన థ్రెడ్స్, అంటే మన ప్రోగ్రాంలో మనం యూజ్ చేసుకునే వాటినే యూజర్ థ్రెడ్స్ అంటాం అనమాట. మన ప్రోగ్రాంలో మనం యూజ్ చేసుకునే వాటినే యూజర్ థ్రెడ్స్ అంటాం. మరి మనం ఏదైనా యూజర్ థ్రెడ్స్ని క్రియేట్ చేసుకోవాలి అంటే ఎవరి సపోర్ట్తో చేసుకోవాలి? కెర్నల్ లెవెల్ థ్రెడ్స్ని యూజ్ చేసుకొని చేయాలి. కెర్నల్ లెవెల్ థ్రెడ్స్ అంటే మీనింగ్ ఏంటి? ఆపరేటింగ్ సిస్టంలో ఇన్బిల్డ్గా ఉండే థ్రెడ్సే కెర్నల్ థ్రెడ్స్. ఓకేనా. ఆపరేటింగ్ సిస్టంలో ఇన్బిల్డ్గా ఉండే థ్రెడ్సే ఆపరేటింగ్ సిస్టమ్ థ్రెడ్స్. సో దాన్నే మనం కెర్నల్ థ్రెడ్స్ అంటాం. సో ఆ కెర్నల్ థ్రెడ్స్ని యూజ్ చేసుకొని యూజర్ వాడి పర్పస్ కోసం క్రియేట్ చేసుకునే థ్రెడ్స్ని ఏమంటాము అంటే యూజర్ థ్రెడ్స్ అంటామండి. ఓకేనా. సింపుల్లీ యూజర్ థ్రెడ్స్ ఆర్ వన్ టైప్ ఆఫ్ థ్రెడ్స్. దీస్ థ్రెడ్స్ ఆర్ ఫర్
These threads are used for user. Okay na, these threads are created with the help of kernel threads. Okay na, అదండి. సో మరి ఎందుకు ఇవన్నీ దీస్ థ్రెడ్ లైబ్రరీస్ యూజ్డ్ టు ప్రొవైడ్ క్రియేషన్ ఆఫ్ థ్రెడ్ షెడ్యూలింగ్ మేనేజ్మెంట్ ఓకేనా మేనేజ్మెంట్ ఫ్రమ్ ది కెర్నల్. అంటే మీనింగ్ ఏంటి అంటే కెర్నల్ థ్రెడ్స్ని యూజ్ చేసుకొని యూజర్ వాడి కోసం ఓకేనా కొన్ని థ్రెడ్స్ని క్రియేట్ చేసుకుంటున్నాడు. మరి ఈ థ్రెడ్స్ని యూజర్ లెవెల్ థ్రెడ్స్ అంటాం. మరి మరి ఫర్ ఎగ్జాంపుల్ మరి యూజర్ కెర్నల్ లెవెల్ థ్రెడ్స్ని యూజ్ చేసుకొని వీడి కోసము నథింగ్ బట్ యూజర్ కోసము క్రియేట్ చేయడానికి మన కెర్నల్ ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది ఓకేనా. సో థ్రెడ్ క్రియేషన్ ఓకేనా థ్రెడ్స్ని క్రియేట్ చేయడానికి సపోర్ట్ చేస్తుంది యాజ్ వెల్ యాజ్ ఆ థ్రెడ్స్ని షెడ్యూల్ చేయడానికి యూజ్ చేస్తుంది లేదా ఆ థ్రెడ్స్ని మేనేజ్మెంట్ చేయడానికి యూజ్ అవుతుంది ఓకేనా. సో సింప్లీ కెర్నల్ థ్రెడ్స్ ఆర్ యూజ్డ్ టు క్రియేట్ యూజర్ లెవెల్ థ్రెడ్స్ విత్ ది సపోర్ట్ ఆఫ్ థ్రెడ్ క్రియేషన్ scheduling and also management of that particular threads. Okay, this is nothing but user threads. Okay, simply user threads అనేవి యూజర్ క్రియేట్ చేసుకునే థ్రెడ్స్ని యూజర్ థ్రెడ్స్ అంటామండి. దేన్ని యూజ్ చేసుకొని కెర్నల్ థ్రెడ్స్ని యూజ్ చేసుకోండి అంతే ఓకేనా. కమింగ్ టు అవర్ కెర్నల్ థ్రెడ్స్, మరి ఇదేంటి కెర్నల్ థ్రెడ్స్ ఆర్ సింప్లీ ఆపరేటింగ్ సిస్టమ్ థ్రెడ్స్. మరి ఈ థ్రెడ్స్ ఏమిటాయా అంటే ఓకేనా ఇవి ఆపరేటింగ్ సిస్టంలో డిఫాల్ట్గా ఉంటాయండి ఓకేనా. ఆపరేటింగ్ సిస్టంలో డిఫాల్ట్గా ఉంటాయి. సో ఆపరేటింగ్ సిస్టంలో డిఫాల్ట్గా ఉండే ఈ కెర్నల్ థ్రెడ్స్ని యూజ్ చేసుకొని ఓకేనా ఆపరేటింగ్ సిస్టంలో డిఫాల్ట్గా ఉండే ఈ థ్రెడ్స్ని యూజ్ చేసుకొని సమ్ మోర్ కెర్నల్ థ్రెడ్స్ని క్రియేట్ చేసుకోవచ్చు అండి ఓకేనా. సమ్ మోర్ కెర్నల్ థ్రెడ్స్ని క్రియేట్ చేసుకోవచ్చు ఓకేనా. మరి అవి కూడా ఎట్లా చేసుకోవచ్చు సేమ్ థ్రెడ్ క్రియేషన్ షెడ్యూలింగ్ మేనేజ్మెంట్ ఓకేనా. సో ఎట్లా అయితే యూజర్ లెవెల్ థ్రెడ్స్లో థ్రెడ్ క్రియేషన్ షెడ్యూలింగ్ మేనేజ్మెంట్ ఆఫ్ థ్రెడ్స్ ఎట్లా అయితే ఉన్నాయో సేమ్ ఆపరేటింగ్ సిస్టంలో ఉండే కెర్నల్ థ్రెడ్స్ని యూజ్ చేసుకొని సమ్ మోర్ కెర్నల్ థ్రెడ్స్ని క్రియేట్ చేయడానికి ఓకేనా సేమ్ థ్రెడ్ క్రియేషన్ షెడ్యూలింగ్ యాజ్ వెల్ యాజ్ మేనేజ్మెంట్ ఆఫ్ కెర్నల్ స్పేస్ ఇవన్నీ చేసుకోవచ్చు అనమాట. సో కన్ఫ్యూజన్ ఉంటే ఏం అవసరం లేదండి. సింపుల్లీ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ థ్రెడ్ హియర్? థ్రెడ్ ఈజ్ ఏ స్మాల్ పీస్ ఇన్ ది ప్రాసెస్. దట్స్ వై థ్రెడ్ ఆల్సో కాల్డ్ యాజ్ లైట్ వెయిట్ ప్రాసెస్ అనమాట ఓకేనా. సో దిస్ ఈజ్ ఏ బేసిక్ యూటిలైజేషన్ ఆఫ్ సిపియు అని చెప్పుకోవచ్చు అండి. సో లైక్ ప్రాసెస్ ఓకేనా లైక్ ప్రాసెస్ థ్రెడ్ కన్సిస్ట్ ఆఫ్ థ్రెడ్ ఐడి ప్రోగ్రామ్ కౌంటర్ రిజిస్టర్ అండ్ స్టాక్. Simply here there are two types of threads అండి. ఫస్ట్ వన్ ఇస్ యూజర్ లెవెల్ థ్రెడ్స్, నెక్స్ట్ వన్ ఇస్ కెర్నల్ థ్రెడ్స్. మరి యూజర్ లెవెల్ థ్రెడ్స్ అంటే మీనింగ్ ఏంటి అంటే విత్ ది హెల్ప్ ఆఫ్ కెర్నల్ థ్రెడ్స్ యూజర్ క్రియేటింగ్ సమ్ థ్రెడ్స్ ఫర్ ది యూజర్ పర్పస్. దీస్ థ్రెడ్స్ ఆర్ కాల్డ్ యాజ్ యూజర్ థ్రెడ్స్ అండి ఓకేనా. సో మరి ఈ యూజర్ క్రియేట్ చేయడానికి కెర్నల్ థ్రెడ్స్ ఏం ప్రొవైడ్ చేస్తున్నాయి యూజర్కి ఓకేనా. ఏం ప్రొవైడ్ చేస్తున్నాయి అంటే అదిగోండి క్రియేషన్ ఆఫ్ థ్రెడ్ నథింగ్ బట్ థ్రెడ్ క్రియేషన్ షెడ్యూలింగ్ మేనేజ్మెంట్ ఆఫ్ థ్రెడ్స్ ఈ విధంగా సపోర్ట్ చేస్తున్నాయి. ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారు ఇవన్నీ? కెర్నల్ థ్రెడ్స్. ఎవరి కోసము? యూజర్ థ్రెడ్స్ని క్రియేట్ చేయడానికి. సేమ్ యాజ్ దెర్ ఈజ్ ఏ సెకండ్ టైప్ ఆఫ్ థ్రెడ్ దట్ ఈజ్ ఏ కెర్నల్ థ్రెడ్. మరి కెర్నల్ థ్రెడ్స్ అంటే మీనింగ్ ఏమిటి అంటే ఇది ఆపరేటింగ్ సిస్టంలో డిఫాల్ట్గా ఉంటే థ్రెడ్స్ అండి ఓకేనా. సో ఈ కెర్నల్ థ్రెడ్స్ని యూజ్ చేసుకొని సమ్ మోర్ కెర్నల్ థ్రెడ్స్ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు ఓకేనా. సమ్ మోర్ కెర్నల్ థ్రెడ్స్ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. మరి ఈ న్యూ కెర్నల్ థ్రెడ్స్ని క్రియేట్ చేయడానికి ఆల్రెడీ ఉన్న కెర్నల్ థ్రెడ్స్ ఏం సపోర్ట్ చేస్తున్నాయంట సేమ్ యాజ్ ఇదిగోండి థ్రెడ్ క్రియేషన్ షెడ్యూలింగ్ యాజ్ వెల్ యాజ్ మేనేజ్మెంట్ ఆఫ్ కెర్నల్ స్పేస్ ఈ విధంగా ప్రొవైడ్ చేస్తుందట. సో దిస్ ఈజ్ అబౌట్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థ్రెడ్స్. ఏమైనా డౌట్ ఉందా అండి? ఏమైనా డౌట్ ఉందా? కొంచెం కన్ఫ్యూజన్ ఉండొచ్చు కానీ ఎటువంటి ప్రాబ్లం ఉండదండి ఇక్కడ. చూడండి సింపుల్ యూజర్ థ్రెడ్స్ కెర్నల్ థ్రెడ్స్ ఓకేనా. యూజర్ కోసం యూజ్ అయ్యే థ్రెడ్స్ని ఏమంటామంటే యూజర్ థ్రెడ్స్ అంటాము. మరి దేనితో తయారు చేస్తామంటే కెర్నల్ థ్రెడ్స్తో చేస్తాము. అండ్ కెర్నల్ థ్రెడ్స్ అంటే ఏంటి? ఇవి డైరెక్ట్గా మనకి ఆపరేటింగ్ సిస్టంలో ఉండే థ్రెడ్స్ని కెర్నల్ థ్రెడ్స్ అంటాం. మనం ఈ కెర్నల్ థ్రెడ్స్ని యూజ్ చేసుకుని సమ్ మోర్ కెర్నల్ థ్రెడ్స్ని క్రియేట్ చేసుకోవచ్చు అంట అంతే ఓకేనా. సో దిస్ ఈజ్ అబౌట్ అవర్ యూజర్ థ్రెడ్స్ అండ్ కెర్నల్ థ్రెడ్స్ ఓకేనా. నెక్స్ట్ వన్ ఈ డయాగ్రామ్ ఒక్కసారి చూద్దామండి ఓకేనా. సో in traditional operating systems okay in traditional operating system like ms dos okay in traditional operating system like ms dos supporting single thread
ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎస్ డాస్ ఎగ్జాంపుల్ తీసుకున్నామండి. ట్రెడిషనల్ ఆపరేటింగ్ సిస్టమ్స్ లైక్ ఎంఎస్ డాస్ సపోర్టెడ్ ఓన్లీ సింగిల్ థ్రెడ్. ఓకేనా. సో ఈ సింగిల్ థ్రెడ్ ఎట్లా ఉంటుందంటే ఒక్కసారి డయాగ్రామ్స్ ఉన్నాం చూడండి. ఓకేనా, దిస్ ఈజ్ ఏ సింగిల్ థ్రెడ్ అండి. దిస్ ఈజ్ సింగిల్ థ్రెడ్. ఆల్రెడీ వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ ఈచ్ అండ్ ఎవ్రీ థ్రెడ్ కన్సిస్ట్ ఆఫ్ ఇట్స్ ఓన్. ఒక్కసారి క్లియర్ చూద్దాం చూడండి. ఈచ్ అండ్ ఎవ్రీ థ్రెడ్ కన్సిస్ట్ ఆఫ్ ఇట్స్ ఓన్ థ్రెడ్ ఐడి, ప్రోగ్రామ్ కౌంటర్, రిజిస్టర్, ఓకేనా, అండ్ ఆల్సో స్టాక్ లైక్ ప్రాసెస్, ఓకేనా, లైక్ పీసీబీ. సేమ్ యాజ్, ఓకేనా, థ్రెడ్ కన్సిస్ట్ ఆఫ్ ఇట్స్ ఓన్ కోడ్, ఇట్స్ ఓన్ డేటా, ఇట్స్ ఓన్ ఫైల్స్, రిజిస్టర్, స్టాక్, ఓకేనా, లైక్ పీసీబీ లాగండి. ఓకేనా, పీసీబీ ప్రాసెస్ కంట్రోల్ బ్లాక్ ఎట్లా అయితే ఉందో థ్రెడ్ కంట్రోల్ బ్లాక్ అట్లా ఉంటుంది అనమాట. ఓకేనా. సో దిస్ ఈజ్ అవర్ ప్రాసెస్ కంట్రోల్ బ్లాక్. సేమ్ ప్రాసెస్ కంట్రోల్ బ్లాక్ లాగా ఏంటండి థ్రెడ్ కంట్రోల్ బ్లాక్ అనమాట ఇది. ఓకేనా. సో ఈ సింగిల్ థ్రెడ్ ఎట్లా ఉంటుందంటే మనకి ఇది కూడా సింగిల్ జస్ట్ దిస్ ఈజీ థ్రెడ్ యాక్చువల్లీ. ఓకేనా, ఇదే మన థ్రెడ్. ఈ థ్రెడ్కి అదిగోండి ఇవన్నీ కోడ్, డేటా, ఫైల్స్, రిజిస్టర్, స్టాక్స్. ఓకేనా. సో సింప్లీ ఇన్ ట్రెడిషనల్ operating systems like MS DOS supports only single thread. అది ఈ విధంగా ఉంటుందండి. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్, if you take modern operating systems, if you take modern operating system like Windows or Unix or something ఏంటండి విండోస్, యూనిక్స్ ఆర్ సంథింగ్ మ్యాక్ ఓఎస్, యాపిల్ ఓఎస్ తీసుకున్నారు అనుకోండి. దాంట్లో మనకి మల్టీ థ్రెడెడ్ ఉంటాయండి. దాంట్లో మనకి మల్టీ థ్రెడ్స్ ఉంటాయి. మరి మల్టీ థ్రెడ్స్ అంటే మీనింగ్ ఏంటి? ఒకే థ్రెడ్లో డిఫరెంట్ డిఫరెంట్ థ్రెడ్స్ అన్నమాట. అది కూడా ఒకే థ్రెడ్లో డిఫరెంట్ డిఫరెంట్ థ్రెడ్స్ ఉంటాయండి. ఏంటంటే మీరు మల్టిపుల్ థ్రెడ్స్ని ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. అది చూడండి. మరి ఈచ్ అండ్ ఎవ్రీ థ్రెడ్ దాంట్లో మళ్ళీ ఈచ్ అండ్ ఎవ్రీ థ్రెడ్ కన్సిస్ట్ ఆఫ్ ఇట్స్ ఓన్ కోడ్, ఇట్స్ ఓన్ రిజిస్టర్, ఇట్స్ ఓన్ స్టాక్. ఓకేనా. మరి ఈ థ్రెడ్ తీసుకుంటే ఇట్స్ ఓన్ డేటా, ఇట్స్ ఓన్ రిజిస్టర్, ఇట్స్ ఓన్ స్టాక్. మరి దీన్ని తీసుకుంటే ఫైల్స్, రిజిస్టర్స్, ఈ విధంగా కామన్గా అన్నీ ఉంటాయి. ఓకేనా. సో సింగిల్ థ్రెడ్లోనేమో ఓన్లీ ఒక థ్రెడ్ ఏముంటుంది. మరి మల్టీ థ్రెడ్స్లో ఏమో ఓకేనా మల్టిపుల్ థ్రెడ్స్ ఉంటాయి. ఇదేమో ట్రెడిషనల్ ఆపరేటింగ్ సిస్టమ్ కూడా లైక్ ఎంఎస్ డాస్ ఇటువంటి ఆపరేటింగ్ సిస్టంలో ఈ విధంగా థ్రెడ్స్ ఉంటాయండి. మరి ఇదేంటి అంటే మోడర్న్ ఆపరేటింగ్ సిస్టంలో థ్రెడ్స్ ఈ విధంగా ఉంటాయి. అందుకోసమే ట్రెడిషనల్ ఆపరేటింగ్ సిస్టమ్స్ లైక్ ఎంఎస్ డాస్ సపోర్ట్ సింగిల్ యూజర్ యాజ్ వెల్ as సింగిల్ టాస్క్ అంటాం కదా. సింగిల్ యూజర్ సింగిల్ టాస్క్ ఆపరేటింగ్ సిస్టమ్ వీ కెన్ నాట్ పర్ఫార్మ్ మోర్ దాన్ వన్ టాస్క్ ఎట్ ఏ టైమ్. బికాస్ ఎందుకు ఎంఎస్ డాస్లో మోర్ దాన్ వన్ టాస్క్ ఎందుకు పర్ఫామ్ చేయలేరు అంటే కారణం ఇదేనండి. The reason of why MS DOS supporting single task single task why because MS DOS supporting only single thread అండి. అంటే మీరు ప్యారల్ రెండో దాన్ని క్రియేట్ చేయలేరు. ఒక్క థ్రెడ్ మాత్రమే ఉంటుంది. ఆ థ్రెడ్ ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. ఆ థ్రెడ్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మాత్రమే రెండో థ్రెడ్ని మీరు ఎగ్జిక్యూట్ చేయగలరు. అందుకోసమే ఇది సింగిల్ టాస్క్ ఆపరేటింగ్ సిస్టమ్ అయిపోయిందండి. బట్ లైక్ ఏంటండి మోడర్న్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అది మల్టీ థ్రెడ్ని సపోర్ట్ చేస్తుంది కాబట్టి అది మల్టీ టాస్కింగ్ అయిపోయింది. ఓకేనా. సో మన సిస్టంలో సింగిల్ థ్రెడ్ మాత్రమే చేయగలము, మల్టిపుల్ థ్రెడ్ చేయలేము అంటే అది సింగిల్ టాస్క్ ఆపరేటింగ్ సిస్టమ్ అవుతుంది. మన సిస్టంలో ఓకేనా మోర్ దాన్ వన్ థ్రెడ్ ఎట్ ఏ టైం ఎగ్జిక్యూట్ చేయగలరు అనుకోండి, అది మల్టీ టాస్క్ ఆపరేటింగ్ సిస్టమ్ అవుతుంది. సో దీన్ని బట్టి మనం చెప్పొచ్చు ఓకేనా సిస్టమ్ మల్టీ టాస్క్ సింగిల్ టాస్క్ అనేది ప్యూర్గా దేని మీద డిపెండ్ అవుతుంది అంటే వాటి యొక్క థ్రెడ్స్ మీద డిపెండ్ అవుతుంది. ఓకేనా, వాటి యొక్క థ్రెడ్స్ మీద డిపెండ్ అవుతుంది. ఏదైనా ఆపరేటింగ్ సిస్టమ్ సింగిల్ థ్రెడ్ని మాత్రమే సపోర్ట్ చేస్తుంది అంటే దట్ ఈస్ ఎ సింగిల్ టాస్క్ ఆపరేటింగ్ సిస్టమ్ లైక్ ఎంఎస్ డాస్. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ టేక్ ఎనీ అదర్ ఆపరేటింగ్ సిస్టమ్ దట్ ఆపరేటింగ్ సిస్టమ్ సపోర్ట్ మల్టీ థ్రెడ్స్, దట్ మీన్స్ దట్ ఈస్ ఎ మల్టీ టాస్క్ ఆపరేటింగ్ సిస్టమ్. సో ఏంటంటే మల్టీ టాస్క్ ఆర్ సింగిల్ టాస్క్ ఈస్ purely depends upon the threads and okay. If your operating system support single thread only, that means that operating system is a single task. If your operating system support multi-thread, that means that operating system is a multitask operating system. Okay. So simply like old operating system like traditional operating system supports internally single thread. That means it can execute only one task at a time. Okay. For example, modern operating system తీసుకుందామండి, అది మల్టిపుల్ థ్రెడ్స్ని కంట్రోల్ చేస్తుంది, మల్టిపుల్ థ్రెడ్స్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు, అంటే అది మల్టీ టాస్కింగ్ ఆపరేటింగ్ సిస్టమ్. సో సింపుల్లీ ఓకే, లెఫ్ట్ సైడ్ డయాగ్రామ్ షోస్ ఏంటంటే సింగిల్ థ్రెడ్, మరి రైట్ సైడ్ డయాగ్రామ్ షోస్ ఏంటంటే మల్టీ థ్రెడ్ అన్నటువంటి మల్టిపుల్ థ్రెడ్స్. ఇప్పుడు మన టాపిక్లోకి వెళ్దామండి. మల్టీ థ్రెడెడ్. ఎస్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మల్టీ థ్రెడెడ్ చెప్పగలరా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మల్టీ థ్రెడెడ్?
మల్టీ-థ్రెడెడ్. ఓకేనా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మల్టీ-థ్రెడెడ్? ఎవరైనా చెప్పగలరా? ఏదైనా ఆపరేటింగ్ సిస్టంలో మల్టిపుల్ థ్రెడ్స్ ఉంటే దాన్ని మనం మల్టీ-థ్రెడెడ్ అంటాము. ఇంకేం చెప్పొచ్చు? ఎట్ ఏ టైమ్ మోర్ దాన్ వన్ థ్రెడ్. ఓకేనా? ఎట్ ఏ టైమ్ మోర్ దాన్ వన్ థ్రెడ్ని సపోర్ట్ చేస్తే దాన్ని మనం మల్టీ-థ్రెడెడ్ అంటాము. ఒక థ్రెడ్ కాకుండా మల్టిపుల్ థ్రెడ్స్ ఉంటాయండి, దాన్ని మనం మల్టీ-థ్రెడ్స్ అంటాం. ఓకేనా? అర్థమైందా? ఒకే టైంలో మోర్ దాన్ వన్ టాస్క్ చేస్తాయి ఇవి మల్టీ-థ్రెడెడ్ అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ వన్ బెనిఫిట్స్ ఆఫ్ థ్రెడ్స్ అండి. మరి థ్రెడ్స్ అని చెప్పుకుంటాం కదా. సో థ్రెడ్స్ వల్ల యూజెస్ ఏంటి? There are 4 uses are there, and the first one is responsiveness, next one is resource sharing, next one is economy, next one is utilization of multiprocessor architecture. Okay, coming to our first one, responsiveness. Yes, what is the meaning of responsiveness? Okay, with the help of threads, with the help of multiple threads, we can create interactive applications, and that is the meaning of responsiveness. Okay, with the help of threads, we can create interactive application. What is the meaning of this interactive application? Ante meaning enti? Interactive application ante meaning enti? For example, మీరు ఏదైనా అప్లికేషన్లో సంథింగ్ ఏంటంటే ఎఫిషియెంట్ సాఫ్ట్వేర్ అప్లికేషన్ డిజైన్ చేయగలరు. అంటే మీనింగ్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లాంటిది? ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మీరు వెబ్ అప్లికేషన్ తీసుకోండి. వెబ్ అప్లికేషన్ అంటే మీనింగ్ ఏంటి? గూగుల్ కానీ లేదా ఫేస్బుక్ కానీ లేదా వాట్సాప్ కానీ తీసుకోండి. ఓకే, ఇవన్నీ వెబ్ అప్లికేషన్సే కదా. ఇంటరాక్టివ్ వెబ్ అప్లికేషన్స్ అంటే ఈజీగా మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. బటన్స్ని కానీ మెనూస్ని కానీ ఈజీగా మీరు బటన్స్ని సెట్ చేసుకుని, లేదా ఈజీగా మెనూస్ని కానీ మెనూ బటన్స్ కానీ, ఓకే, చెక్ బాక్సెస్, ఇటువంటి గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేసెస్ లేదా సంథింగ్ ఏదైనా అప్లికేషన్ చాలా ఇంటరాక్టివ్గా చాలా ఈజీగా తయారు చేయొచ్చండి విత్ ది హెల్ప్ ఆఫ్ దీస్ థ్రెడ్స్. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రెస్పాన్సివ్నెస్. సింప్లీ ఒకసారి మళ్ళీ కాల్ చేస్తున్నానండి. ఓకే, అవర్ ఫస్ట్ అడ్వాంటేజ్ ఆఫ్ థ్రెడ్ ఈస్ responsiveness. What is the meaning of responsiveness? With the help of threads, we can create interactive application. What is the meaning of interactive? Interactive is nothing very easy to understand అన్నమాట. Very easy to understand application మీరు ఈజీగా తయారు చేయవచ్చు with the help of threads. Next benefit is resource sharing. Yes, what is the meaning of resource sharing? చెప్పండి. What is the meaning of resource sharing? రిసోర్స్ షేరింగ్ అంటే మీనింగ్ ఏంటి? మనకు రిసోర్స్ షేరింగ్ అనగానే ఒకటి గుర్తుకు రావాలి, షేర్డ్ మెమరీ గుర్తుకు రావాలి. ఓకేనా? రిసోర్స్ షేరింగ్ అనగానే షేర్డ్ మెమరీ అంటే మీనింగ్ ఏంటి? ఒకే ఒక మెమరీ ఉంటుంది, ఆ మెమరీలో మల్టిపుల్ టాస్క్స్ని ఇన్సర్ట్ చేయవచ్చు. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ షేర్డ్ మెమరీ కదా. సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఐపీసీ, ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్. సో విత్ ది హెల్ప్ ఆఫ్ ఏంటంటే థ్రెడ్స్ వీ కెన్ షేర్ రిసోర్సెస్. ఓకేనా? విత్ ది హెల్ప్ ఆఫ్ థ్రెడ్స్ we can share our resources like ఏంటండి షేర్డ్ మెమరీ. ఓకేనా? లైక్ షేర్డ్ మెమరీ అండ్ రిసోర్స్ ఆఫ్ ది ప్రాసెస్. ఓకేనా? షేర్డ్ మెమరీని మీరు ఈజీగా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు అనమాట. దేంతో? షేర్డ్ మెమరీని ఈజీగా ఇంప్లిమెంట్ చేయవచ్చు దేంతో? థ్రెడ్స్తో. ఓకేనా? అదండి దిస్ ఈజ్ నథింగ్ బట్ రిసోర్స్ షేరింగ్. అంటే మీ సిస్టంలో ఉన్న రిసోర్సెస్ని ఈజీగా షేర్ చేసుకోవచ్చు విత్ ది హెల్ప్ ఆఫ్ థ్రెడ్స్. ఓకేనా? నెక్స్ట్ వన్ ఈజ్ ఎకానమీ. ఎకానమీ అంటే మీనింగ్ ఏంటి? Economy is nothing but budget. Okay, with the help of our threads, we can save economy of the organization. ఏ విధంగా చూడండి, ఎడ్యుకేటింగ్ మెమరీ, రిసోర్సెస్, ఓకేనా, ప్రాసెస్ క్రియేషన్. సో ఈ విధంగా ఎకానమీని సేవ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎకానమీని మీరు ఏ విధంగా సేవ్ చేస్తున్నారు? విత్ ది హెల్ప్ ఆఫ్ అవర్ థ్రెడ్స్తో. ఒక్కసారి ఫర్ ఎగ్జాంపుల్ రిసోర్స్ షేరింగ్ నథింగ్ బట్ షేర్డ్ మెమరీ అనే కాన్సెప్ట్ లేదండి. ఫర్ ఎగ్జాంపుల్ షేర్డ్ మెమరీ కాన్సెప్ట్ లేకపోతే ఏం జరుగుతుంది? సిస్టంలో ఒక్కొక్క టాస్క్ మాత్రం పర్ఫామ్ చేస్తూ ఉంటాను. నేను మోర్ దాన్ వన్ టాస్క్ పర్ఫామ్ చేయాలనుకోండి, ఏం చేస్తాను? ఒక టాస్క్ అయ్యేదాకా రెండోది వెయిట్ చేస్తూ ఉండాలి కదా. సో ఈ విధంగా చాలా లేట్గా ప్రాసెస్ అవుతుంది నాకు. సో లేట్గా ప్రాసెస్ అవ్వకుండా ఉండాలి అంటే నేను టూ ఆర్ మోర్ సిస్టమ్ని ఎస్టాబ్లిష్ చేయాలి. మన టూ ఆర్ మోర్ సిస్టమ్స్లో కూడా ఓకేనా రిసోర్స్ షేరింగ్ కాన్సెప్ట్ లేదు, నథింగ్ షేరింగ్ మెమరీ కాన్సెప్ట్ లేదు. ఏమవుతుంది? ఆ
ఆ 3 or more సిస్టమ్స్ ఉన్నా ఆ 3 or more సిస్టమ్స్ ఓన్లీ 3 టాస్క్స్ మాత్రమే పర్ఫామ్ చేస్తూ ఉంటాయి ఎట్ ఏ టైం. మోర్ దాన్ 3 చేయలేవు. ఓకేనా. మరి థ్రెడ్స్ అనే కాన్సెప్ట్ ఇంట్రొడ్యూస్ చేసామండి, మల్టీ థ్రెడ్ అనే కాన్సెప్ట్ ఇంట్రొడ్యూస్ చేశాం. మరి మల్టీ థ్రెడ్ అనే కాన్సెప్ట్ ఇంట్రొడ్యూస్ చేయడం వల్ల ఓకేనా రిసోర్స్ షేరింగ్ అనే కాన్సెప్ట్ వచ్చింది. మరి రిసోర్స్ షేరింగ్తో నేను షేర్డ్ మెమరీ చేయొచ్చు. అంటే ఒక సిస్టంలో ఏం చేయొచ్చు, ఎన్ని ప్రోగ్రామ్స్ అయినా ఎట్ ఏ టైం చేయవచ్చు. అంటే ఇందాక ఏం చేశాను, 3 సిస్టమ్స్ తీసుకున్నాను, 3 సిస్టమ్స్లో ఒక్క టాస్క్ మాత్రం చేసుకుంటే అంటే 3 మాత్రమే అయినాయి ఎట్ ఏ టైం. కానీ ఇప్పుడు ఒకే సిస్టంలో మల్టీ థ్రెడ్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసుకొని ఒకే సిస్టంలో ఒకే మెమరీలో మోర్ దాన్ 3 or more than 1 టాస్క్ని పర్ఫామ్ చేస్తున్నాను. అంటే మీనింగ్ ఏంటి, అక్కడ 3 సిస్టమ్స్ చేసే పని ఇక్కడ నేను ఒక్క సిస్టంతో చేస్తున్నాను. అంటే మీనింగ్ ఏంటి, 3 సిస్టమ్స్కి పెట్టే బడ్జెట్ ఏమైంది ఇక్కడ రెడ్యూస్ అవ్వాలి. సో ఇన్ దిస్ వే వీ కెన్ సేవ్ అవర్ ఎకానమీ ఆఫ్ ది ఆర్గనైజేషన్. ఓకేనా, దట్ ఈస్ అవర్ థర్డ్ బెనిఫిట్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ యూటిలైజేషన్ ఆఫ్ మల్టీ ప్రాసెసర్ ఆర్కిటెక్చర్. వాట్ ద మీనింగ్ ఆఫ్ దిస్? ఓకేనా, సో ఆల్రెడీ చెప్పానండి. If a system support single thread, that means that operating system is a single task operating system. If a system support multi threads, that means that system is a multi processor or multitasking operating system. So here our concept is utilization of multi-processor architecture. That means with the help of multi-threading, we can increase the multi-processor architecture. అంటే multi-processor systems capacity increase చేయొచ్చండి with the help of our threads. ఓకేనా. సో ఈ థ్రెడ్స్ అంటే మీరు ఏం చేయొచ్చు అంటే మన ప్రోగ్రామ్స్ మల్టీ ప్రోగ్రామింగ్ కదా, మల్టీ ఆర్ మల్టీ ప్రాసెస్ స్ట్రక్చర్ని ఇంకా దాని యొక్క కెపాసిటీని అంటే దాని యొక్క స్పీడ్ని ఇంకా ఇంక్రీజ్ చేయొచ్చు, దాని యొక్క క్యాపబిలిటీని ఇంకా ఇంక్రీజ్ చేయవచ్చు. ఓకేనా అండి. ఈ ఆల్ ఆర్ సమ్ బెనిఫిట్స్ ఆఫ్ అవర్ మల్టీ థ్రెడింగ్. I think that threads. First one is responsiveness. Ultimately, responsiveness, we can create interactive applications. Resource sharing. That's what the meaning of resource sharing. Okay, so we can share our resources with the help of threads. Next one is economy. What is the meaning of economy? We can save economy of the organization. అంటే బడ్జెట్ని తగ్గించవచ్చు అన్నమాట. ఓకే, ఖర్చుని తగ్గించవచ్చు. Next one is utilization of multi-processor architecture. That means with the help of threads, so we can increase the multi-processor architecture. Okay, now we can increase the multi-processor architecture. This is about our benefits of threads. And okay, ఏమైనా డౌట్ ఉందా? డౌట్ ఉంటే చెప్పడం లేదు, కాల్ చెప్పండి. కానీ ఇంకా సింపుల్ ఈజీ ఉంటుంది, మన లాంగ్వేజ్ చెప్పుకుందాం. ఏమైనా ఇంతవరకు డౌట్ ఉందా అండి? ఒక్కసారి చూడండి, స్లైడ్స్ మళ్ళీ చూపిస్తున్నాను మీకు. సో మల్టీ థ్రెడెడ్ ప్రోగ్రామ్ అండి, డెఫినేషన్ చెప్పాము. ఓకేనా. నెక్స్ట్ వన్ 2 types ఆఫ్ థ్రెడ్స్ చెప్పాము. దట్ ఈస్ యూజర్ లెవెల్ థ్రెడ్స్, నెక్స్ట్ వన్ ఈస్ కెర్నల్ లెవెల్ థ్రెడ్స్ అని చెప్పాము. ఓకేనా. సింపుల్లీ యూజర్ లెవెల్ థ్రెడ్స్ అంటే ఏమి లేదంటే యూజర్ క్రియేట్ చేసుకునే థ్రెడ్స్నే యూజర్ లెవెల్ థ్రెడ్స్ అంటాము. దేన్ని యూజ్ చేసుకొని కెర్నల్ థ్రెడ్స్ని యూజ్ చేసుకోండి. ఓకేనా. సో కెర్నల్ థ్రెడ్స్ అంటే ఏంటి, డిఫాల్ట్గా ఆపరేటింగ్ సిస్టంలో ఉండే థ్రెడ్స్ని కెర్నల్ థ్రెడ్స్ అంటాము. మరి కెర్నల్ థ్రెడ్స్ని యూజ్ చేసుకొని ఇంకేమైనా ఎక్స్ట్రా కెర్నల్ లెవెల్ థ్రెడ్స్ని యూజ్ మనం ఇంకా క్రియేట్ చేసుకోవచ్చు. వాటిని మనం కెర్నల్ థ్రెడ్స్ అంటాం. ఓకేనా. సో మరి ఏ విధంగా ఉంటాయి అంటే ఈ థ్రెడ్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి డయాగ్రామ్. ఓకేనా. పీసీబీ ఎట్లా అయితే ఉంటుందో, ప్రాసెస్ కంట్రోల్ బ్లాక్స్ ఎట్లా అయితే ఉంటాయో ఫిజికల్గా ఈ డయాగ్రామ్ ఇట్లా చూపిస్తున్నాం. సింగిల్ థ్రెడ్ అయితే ఎట్లా ఉంటుంది, మల్టీ థ్రెడ్స్ అయితే ఇట్లా ఉంటాయి. ఓకే. మరి సింగిల్ థ్రెడ్స్ ఏ టైప్ ఆఫ్ ఆపరేషన్ ఉంటాయి, సింగిల్ టాస్క్ ఆపరేషన్ ఉంటాయి లైక్ ఎంఎస్ డాస్. మోడర్న్ ఆపరేషన్లో ఈ విధంగా ఉంటాయి, మల్టీ థ్రెడ్స్ ఈ విధంగా ఉంటాయి. ఓకేనా. అలాగే ఎట్ ఏ టైం మీరు మోర్ దాన్ 1 థ్రెడ్ని ఎగ్జిక్యూట్ చేయవచ్చు. ఓకేనా. నెక్స్ట్ వన్ బెనిఫిట్స్ ఏంటంటే ఫస్ట్ వన్ ఇది రెస్పాన్సివ్నెస్, నెక్స్ట్ వన్ ఇది రిసోర్స్ షేరింగ్, ఎకానమీ, నెక్స్ట్ వన్ యూటిలైజేషన్ ఆఫ్ మల్టీ ప్రాసెసర్ ఆర్కిటెక్చర్. అంతే. ఓకేనా. కమింగ్ టు అవర్ నెక్స్ట్ టాపిక్, ఎవరు రెస్పాండ్ అవ్వచ్చు, ఎవరో ఒకటి రెస్పాండ్ చేశారు. అది ఇది ఏం డౌట్స్ లేవు, సరే మనం మూవ్ అవుదాం, ఏదో ఒకటి అంటా ఉంటే నేను సరే ఎవరో ఒకటి వింటున్నాలే అని. డౌట్స్ లేవు సార్. డౌట్స్ ఏం లేవు, ఇది మాత్రం తెలుసు. ఓకేనా. డౌట్స్ ఏం లేవు సార్. మంచి పని. అటు ఇటు తిరిగి రండి, ఈ డౌట్ అడిగినప్పుడు అప్పుడు ఒక మొబైల్ తీసుకొని డౌట్స్ ఏం లేవని చెప్పండి. ఓకేనా. మంచి పని, మీరైనా రెస్పాండ్ అయ్యారు. మీ పేరు ఏంటండి? కార్తిక్ సార్. కార్తిక్. ఓకేనా. కార్తిక్ మీరేనా? ఓకే ఓకే. శిష్మిది ఏమయ్యాడు? ఉన్నాను సార్. ఉన్నారా? ఇక్కడ ఉన్నారా లేకపోతే తిరుగుతున్నారా? ఓకే ఓకేనా. ఉన్నాం సార్. మంచి పని, ఉండండి అక్కడే. ఓకేనా.
సో మల్టీ థ్రెడెడ్ ప్రోగ్రామింగ్ అండి. సో ఈ టాపిక్స్ చెప్పాం. నెక్స్ట్ టాపిక్ ఈజ్ మల్టీ థ్రెడింగ్ మోడల్స్. చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకేనా, మల్టీ థ్రెడింగ్ మోడల్స్. సో ఇప్పుడు మనకి థ్రెడ్స్ అని చెప్పుకున్నాం కదా, మల్టీ థ్రెడింగ్ ప్రోగ్రామ్స్ అని. సో ఎన్ని టైప్స్ ఆఫ్ మల్టీ థ్రెడ్స్ ఉన్నాయి చూద్దాం. ఓకేనా, మల్టీ థ్రెడింగ్ మోడల్స్. ఓకేనా, సింప్లీ దీన్ని ఏమంటామంటే టైప్స్ ఆఫ్ మల్టీ థ్రెడింగ్ అంటామండి. ఓకేనా, హియర్ దేర్ ఆర్ 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మల్టీ థ్రెడింగ్ మోడల్స్ ఆర్ దేర్. ఓకేనా, దేర్ ఆర్ 3 different types of multi-threading models are there. First one is one-to-one model. Next one is okay na many-to-one. Next one is many-to-many. Okay na, one-to-one model. Next one is many-to-one. Next one is many-to-many model. These three are 3 different types of multi-threading models. Okay na, రేపు చెప్పుకుందాం ఇది. ఓకేనా, సో ఈ టాపిక్ రేపు చెప్పుకుందాం. మల్టీ థ్రెడింగ్ కూడా. ఓకేనా, ఒకసారి చూడండి. ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇక్కడ? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మల్టీ థ్రెడింగ్ చెప్పండి. లేవు సార్, లేవు. ఓకేనా, సో డౌట్స్ ఏం లేవు అన్నమాట. ఓకేనా, అన్ని క్లాసెస్ జాగ్రత్తగా ఉంటున్నారా? ఓకేనా, ఐఎమ్ స్టాపింగ్ రికార్డింగ్ స్టాప్ చేస్తున్నాను అండి. అన్ని క్లాసెస్ ఉంటున్నారా మీరు?